హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా డైలీ లైఫ్లో వర్క్ అవుతుంది, మంచి రిజల్ట్ ఉంది అనుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి టిప్స్ వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది, మనీ అనేది కూడా సేవ్ అవుతుంది. ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల మన పనులు అనేది చాలా ఈజీగా క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్, కార్తీక మాసంలో అందరూ కూడా రెగ్యులర్గా పూజనైతే చేస్తూ ఉంటారు. మన పూజకు సంబంధించి రెగ్యులర్గా పూలు బయట నుండి తెచ్చుకోకుండా అవసరం లేకుండా ఇలా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చిపెట్టుకున్నారు అనుకోండి, తొందరగా పాడైపోతాయి అనుకుంటారు కదా. అలా పాడవకుండా మినిమం 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన వెంటనే అందులో మంచిగా ఉన్న ఫ్లవర్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా కొంచెం రిక్కలు వల్లిపోయిన ఫ్లవర్స్ అన్నిటిని కూడా తీసేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అన్నిటిని కూడా తీసుకొని ఒక బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. అందులో ఫ్లవర్స్ అన్ని వేసేసి ఇలా మధ్య మధ్యలో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టేసి మూత కనుక పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టామో అనుకోండి, మనకి మినిమం 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు అయితే పూలు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి డోర్ మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటాము. మనము కొన్నిసార్లు ఏంటంటే వాష్రూమ్స్ దగ్గర ఇంట్లో వేస్తూ ఉంటాం కదా. ఇలా డోర్ మ్యాట్స్ అనేది వేయడం వల్ల మనకి కొన్నిసార్లు కాలు అనేది జారి పడిపోతూ ఉంటాము. అంటే డోర్ మ్యాట్స్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది కదా. ఇంట్లో ఏజ్డ్ వాళ్ళు ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా కనుక అడగని వేశారు అనుకోండి, మ్యాట్ అనేది జారి కింద పడిపోతూ ఉంటారు. దానివల్ల దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో మనకి మ్యాట్ అనేది జారిపోకుండా అదే ఒకే దగ్గర ఫిక్స్ అయి ఉండాలి అంటే ఇలా 2-in-1 ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్ ఇలా మిడిల్లో వేసేసి మనం ఫ్లోర్ పైన కనుక వేసాము అనుకోండి, మ్యాట్ అనేది మంచిగా స్టిక్ అయిపోతుంది. ఇలా మిడిల్లో కాకుండా ఎడ్జెస్కి కూడా వేసుకోవచ్చు. మనకి మ్యాట్ అనేది కదలకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు వాళ్ళు కానీ సడన్గా అడుగు పెట్టినా కూడా మ్యాట్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు కింద పడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు. నెక్స్ట్ టిప్, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే అందరి దగ్గర ఉంటూ ఉంటాయి కదా. కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నప్పుడు ఆ వెనక దిమ్మలు అనేది సరిగ్గా ఉండవు. లేదు అంటే కొన్ని ఇయర్ రింగ్స్కి మన దగ్గర అయితే దిమ్మలు అనేది మిస్ అవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏంటి అంటే మనం పక్కన పెడుతూ ఉంటాము. అలా పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా 2-in-1 ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా వెనక సైడు ఫిక్స్ చేసేసుకొని మనం కనుక పెట్టుకున్నాము అనుకోండి, మంచిగా దిమ్మలాగా రెడీ అయిపోతుంది. మనం పెట్టుకున్నప్పుడు కూడా కదలకుండా అలానే స్టిఫ్గానైతే ఉంటుంది. మనం సపరేట్గా దానికోసం కొనాల్సిన అవసరం లేకుండా జస్ట్ మనం 2-in-1 ప్లాస్టర్ని ఇలా ఫిక్స్ చేసి కనుక పెట్టుకుంటే మనకి కమ్మ అనేది పెట్టుకున్నా కూడా ఊగకుండా ఉంటుంది. మనం దిమ్మ ఎలానైతే ఫిక్స్ అయిపోతుందో సేమ్ ఈ 2-in-1 ప్లాస్టర్ కూడా అలానే ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనము ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇలా మ్యాచ్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాము. మన మ్యాచ్ బాక్స్ని ఏంటంటే ఆయిల్ చేతులతో కానీ వాటర్ చేతులతో కానీ ముట్టుకోవడం వల్ల తడిచిపోయి మ్యాచ్ బాక్స్ అనేది వెలగకుండా ఉంటుంది. అలా వెలగాలి అంటే మీకు లైవ్లో చేసి చూపిస్తాను. ఇలా మనకి నార్మల్గా వాటర్లో పడిపోయింది అనుకోండి, మ్యాచ్ బాక్స్ అయితే అస్సలు కూడా వెలగదు కదా, అంతా కూడా నానిపోతుంది. లోపల ఉండే పుల్లలు కూడా నానిపోవడం వల్ల మనం ఎంత ట్రై చేసినా సరే మ్యాచ్ బాక్స్ అనేది వెలగదు. అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా కొంచెం టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ తీసుకొని ఇలా సైడ్స్కి మనకు మ్యాచ్ స్టిక్స్ అనేది వెలిగించుకుంటూ ఉంటాం కదా, ఆ 2 సైడ్స్కి ఇలా మొత్తం పౌడర్ అనేది అప్లై చేయాలి. పౌడర్ అనేది అప్లై చేసి ఒక 2 మినిట్స్ అలానే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం అగ్గిపెట్టెని కనుక వెలిగించామో అనుకోండి, అగ్గిపెట్టె అనేది చాలా మంచిగా వెలుగుతుంది. ఎప్పుడైనా అగ్గిపెట్టె తడిచిపోయింది అనుకోండి, జస్ట్ ఇలా టాల్కమ్ పౌడర్ కనుక అప్లై చేసి కనుక మళ్ళీ మీరు రీయూజ్ కనుక చేసుకున్నారు అనుకోండి, అగ్గిపెట్టె అనేది పాడవకుండా చాలా మంచిగానైతే వెలుగుతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మన బట్టల మీద పచ్చడి మరకలు కానీ కర్రీ మరకలు కానీ పడ్డాయి అనుకోండి, అంత ఈజీగానైతే వదలదు. మనము నార్మల్గా సోప్తో కానీ లేదు అంటే డిటర్జెంట్తో కానీ వాష్ చేసాము అనుకోండి, ఆ మరక కాస్త ఇంకొంచెం ఎక్కువై వేరే సైడ్ కూడా అంటుతుంది. మనకు సోపు డిటర్జెంట్తో పని లేకుండా ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి. మరక అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. మనం ఇంట్లో యూస్ చేసే చాక్ పీస్లు ఉంటాయి కదా, ఆ చాక్ పీస్లు 2 లేదా 3 తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగానైతే చేసుకోవాలి. మనకి ఎక్కడైతే మరక పడింది కదా, ఆ మరకపడ్డ ప్లేస్లో ఈ పౌడర్ని అంతా కూడా వేసుకోవాలి. అలానే ఒక 2 to 3 మినిట్స్ అనేది వదిలేయాలి. అందులోనే కొంచెం విమ్ లిక్విడ్ అనేది కూడా వేసుకోవాలి. విమ్ లిక్విడ్ అనేది వేయడం వల్ల మనకి మురికి జిడ్డు అనేది చాలా తొందరగా వదిలిపోతుంది. ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకొని నార్మల్గా మనకి యూస్ అయిన టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్తో గట్టిగా ఇలా రబ్ చేసి క్లీన్ చేసి ఒకసారి వాటర్లో పెట్టి కనుక వాష్ చేసాము అనుకోండి, మురికి జిడ్డు మరక అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. మనకి ఎలాంటి సోప్ అనేది వాడాల్సిన పని లేకుండా జస్ట్ ఎప్పుడైనా సరే పిల్లల యూనిఫామ్స్ పైన కానీ షర్ట్స్ పైన కానీ మరకలు పడితే ఇలా ఈజీగా సింపుల్గానైతే క్లీన్ చేసుకోండి.
నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి కర్చీఫ్స్ అయితే వాడుతూ ఉంటాము. మనం చాలాసార్లు చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటాము. కొన్నిసార్లు చేతిలో పట్టుకున్న మిస్ అయ్యి ఎక్కడో పడిపోతూ ఉంటుంది. అలా మనకి పడిపోకుండా ఉండాలి అంటే ఈవెన్ మనకైనా సరే, ఇంట్లో చిన్నపిల్లలకైనా సరే, చిన్నపిల్లలకైతే డైరెక్ట్ వాళ్ళు వేసుకునే డ్రెస్కి అయితే పైన ఇలా స్టిక్ చేసుకోవచ్చు, అంటే సేఫ్టీ పిన్తో. ఒకవేళ మనమే పెట్టుకోవాలి అంటే ఇలా మనకి బ్యాంగిల్ ఉంటుంది కదా, ఇలా బ్యాంగిల్కి సేఫ్టీ పిన్తో కనుక పెట్టుకున్నాము అనుకోండి, కర్చీఫ్ అయితే ఎక్కడైనా పడిపోతుందనే టెన్షన్ అయితే ఉండదు. మెయిన్గా మనం కార్తీక మాసంలో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, ఒత్తులు వెలిగించినప్పుడు ఆయిల్ చేతులు, పసుపు కుంకుమ చేతులు అనేది మనం ప్రతిసారి శారీకి కానీ దేనికి కానీ తుడుచుకోలేము కదా. ఇలా ఒక కర్చీఫ్ కనుక క్యారీ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మనకి తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. కర్చీఫ్ అనేది ఎక్కడ పడిపోతుందనే టెన్షన్ అయితే ఉండదు. ఈ టిప్ అయితే వర్క్ అవుతుంది, మీరు కూడా తప్పకుండానైతే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాంగిల్స్ కనుక క్యారీ చేయాలి అనుకోండి, దానికి సపరేట్ బ్యాంగిల్ బాక్స్ లేదా ఆర్గనైజర్ అయితే కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మనకి అవైలబుల్గా లేదు, డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి, బ్యాంగిల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి పలిగిపోతూ ఉంటాయి. సో మనకి అలాంటి ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే ఇలా మనకి ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, కొంచెం పెద్ద సైజ్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్ అనేది ఒకటిని తీసుకొని అందులో ఈ బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసి సెట్ చేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి, బ్యాంగిల్స్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. మనకి ఏంటి అంటే ఆల్రెడీ రబ్బర్ బ్యాండ్ అనేది మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫోర్స్గా ఏదైనా తగిలినా సరే బ్యాంగిల్స్ అనేది పగిలిపోకుండా పాడవకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనము ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే కామన్గా వాడుతూ ఉంటాము. ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ క్లీన్ చేయాలంటే కంపల్సరీ మనకి బాటిల్ క్లీన్ చేయడానికి బ్రష్ అయితే ఉండాలి. ఒకవేళ కనుక మన ఇంట్లో బ్రష్ అనేది అవైలబుల్గా లేదు అనుకోండి, నార్మల్గా వాటర్తో కనుక షేక్ చేసి క్లీన్ చేసిన కొన్నిసార్లు అడుగున డస్ట్ అనేది ఉండడం వల్ల ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. అలా స్మెల్ రాకుండా బ్రష్ లేకుండా కూడా ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఇలానైతే క్లీన్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా, మనం దోశకి కానీ చపాతీ తీయడానికి కానీ యూస్ చేసే వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా, ఒక స్టిక్ తీసుకొని ఇలా మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదా, గ్రీన్ స్క్రబ్బర్, కొత్త స్క్రబ్బర్ తీసుకొని ఇలా రబ్బర్ అనేది వేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా వాటర్ బాటిల్లో పెట్టేసి మనం అడుగు వరకు వెళ్తుంది, ఇలా సైడ్స్కి ఎడ్జెస్కి అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా లోపల పెట్టేసి రబ్ చేసి తర్వాత వాటర్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి, అడుగున ఉండే మురికి జిడ్డు ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. ఈవెన్ సైడ్స్కున్న మురికి కూడా బయటకు అనేది వచ్చేస్తుంది. మనం సపరేట్గా బ్రష్ అనేది కొనాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇంట్లో ఉండే ఈ 2 ఐటమ్స్తోనే మనం బాటిల్ క్లీనర్ బ్రష్ అనేది అయితే రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి స్కూల్ బ్యాగ్స్ అయితే కంపల్సరీ పంపిస్తూ ఉంటాము. మెయిన్గా వైట్ కలర్లో స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు మురికి జిడ్డు అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది. వాళ్ళు పెన్సిల్ షార్ప్ చేసిన ప్రతిసారి కూడా ఆ డస్ట్ అంతా కూడా బ్యాగ్లో వేయడం వల్ల బ్యాగ్ అంతా నల్లగా అయిపోతుంటుంది. మనం ఎన్నిసార్లు వాష్ చేసినా సరే బ్యాగ్ అయితే నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. సో అలా మనకి డస్ట్ అనేది నల్లగా అవ్వకుండా ఉండాలి, బ్యాగ్ అనేది నీట్గా ఉండాలి అంటే మనకి మనీ పర్సెస్ ఉంటాయి కదా, ఒక పర్సెస్ అనేది ఇందులో కనుక స్టిక్ చేసాము అంటే సేఫ్టీ పిన్తో కనుక పెట్టాము అనుకోండి, పిల్లలు షార్ప్ చేసిన ప్రతిసారి కూడా డస్ట్ కనుక అందులో వేసి పెట్టారు అనుకోండి, ఈవినింగ్ మనం రిమూవ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కనుక పెట్టాము అనుకోండి, బ్యాగ్ అనేది నీట్గా ఉంటుంది, వాళ్ళకి కూడా పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనకి శారీ పెట్టికోట్స్కి కానీ పాయింట్లకి కానీ ఇలా నాడాలు అయితే ఉంటూ ఉంటాయి కదా, మనకి నాడా కనుక ఎప్పుడైనా సరే ఊడిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయాలంటే మినిమం ఒక 10 to 15 minutes టైం అయితే పడుతుంది. నార్మల్గా మనం చాలామంది సేఫ్టీ పిన్తోనైతే ఎక్కిస్తూ ఉంటారు. సేఫ్టీ పిన్ అనేది చిన్నగా ఉండడం వల్ల చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ కూడా అది. ఇలా సింపుల్గా మనం ఇంట్లో పెన్స్ అయితే ఉంటాయి కదా, ఇలా ఒక పెన్ క్యాప్కి ఈ నాడాని ఫిక్స్ చేసేసి మనం ఇలా గట్టిగా కనుక ఒక 2 times కనుక లాగామో అనుకోండి, నాడా అనేది ఈజీగా ఎక్కేస్తుంది. జస్ట్ ఇలా చేయడం వల్ల మనకి జస్ట్ 1 or 2 minutesలోనే నాడా అనేది చాలా ఈజీగానైతే ఎక్కించుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఎగ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, మనకి ఎగ్స్ అనేది ఎక్కువ రోజుల వరకు ఉండాలి, పాడవకుండా ఉండాలి, ఈవెన్ బాయిల్ చేసేటప్పుడు కూడా పగలకుండా ఉండాలి, అందులో నుండి వైట్ సొన రాకుండా ఉండాలి అంటే మనము ఎగ్స్ తెచ్చుకున్న వెంటనే ఇలా కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఒకవేళ అప్పుడు అప్లై చేయలేదు అనుకోండి, మనం బాయిల్ చేసేటప్పుడు ఒక 5 minutes ముందు ఇలా కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసి వాటర్లో వేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ కనుక వేసి ఒక 20 minutes కనుక మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టి కనుక ఉడికించాము అనుకోండి, ఎగ్ అనేది చాలా మంచిగా ఉడుకుతుంది. అందులో నుండి తెల్ల సొన రావడం, ఎగ్ పగిలిపోవడం అలాంటిది అయితే జరగకుండా ఉంటుంది. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, అలా అయితేనే లోపల వరకు ఎగ్ అనేవి ఉడుకుతుంది. నెక్స్ట్ టిప్, చలికాలంలో పెరుగు అనేది తోడుకోవాలి అంటే మినిమము 8 to 9 hours అయితే పడుతుంది. సో అది కూడా సరిగ్గా తోడుకోదు. మనకి మంచిగా తోడుకోవాలి, ఒక 1 or 2 hours గడ్డ పెరుగులాగా కావాలి అంటే మనం గోరువెచ్చని వేడి కన్నా ఇంకొంచెం ఎక్కువ వేడి ఉన్నప్పుడే పాలు అనేది తోడు వేసుకోవాలి. తర్వాత గాలి తగలకుండా ఇలా హాట్ బాక్స్లో
పెట్టి కనుక క్లోజ్ చేసాము అనుకోండి, మనకి 2 to 3 అవర్స్లోనే పెరుగు అనేది గడ్డలాగా రెడీ అవుతుంది. మనకి ఎంత చలిగా ఉన్నా సరే ఇలా హాట్ బాక్స్లో పెట్టడం వల్ల ఆ వేడికి పెరుగు అనేది తొందరగా తోడుకొని గడ్డలాగా అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా చెత్తను ఎత్తడానికి ఇలాంటి చెత్త చాటలను అయితే వాడుతూ ఉంటాము. దీంతో తడి చెత్త, పొడి చెత్త అన్ని రకాల చెత్తలను అయితే ఎత్తుతూ ఉంటాము. మనం డైలీ క్లీన్ చేసి తడి చెత్త అనేది ఎత్తడం వల్ల దానికి అంతా కూడా డస్ట్ అనేది పట్టేస్తుంది. ప్రతిరోజు క్లీన్ చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు మనం క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఒక క్యారీ బ్యాగ్ని ఇలా చెత్త చాటకి వేసి మనం చెత్తను కనుక ఎత్తి డైరెక్ట్ క్యారీ బ్యాగ్ని కనుక రిమూవ్ చేసాము అనుకోండి, మనకి పని అనేది ఈజీ అవుతుంది. మనం సపరేట్గా చెత్తని ఎత్తి పోయాల్సిన అవసరం ఉండదు. రోజు కూడా చెత్త చాటను క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి డస్ట్బిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది, ఎందుకంటే డస్ట్ అంతా కూడా క్యారీ బ్యాగ్లో వేస్తున్నాం కాబట్టి. లాస్ట్ టిప్, మనము ఇంట్లో కార్తీక మాసంలో దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉంటాము. మెయిన్గా ఉసిరి దీపాలు వెలిగించుకున్నప్పుడు ఇలాంటి పువ్వొత్తులు అయితే వెలిగిస్తూ ఉంటాము. ఇలాంటి పువ్వొత్తులు ఆవు నేతిలో వేసేసి మనం ఉసిరి దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉంటాము. అంటే తులసి కోట దగ్గర కానీ, శివాలయాలలో, మన పూజ గదిలో. సో మనకి ఈ పువ్వొత్తులు అనేది మనకి షాప్లో తీసుకొచ్చాము అనుకోండి, అవి కొన్నిసార్లు సరిగ్గా నిలవవు, కింద పడిపోతూ ఉంటాయి. మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగానైతే ఈ ట్రిక్ కనుక ట్రై చేశారు అనుకోండి, ఎన్ని ఒత్తులైనా కూడా సింపుల్గా ట్రై చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని ఇలా కాటన్ ఉంటుంది కదా, ఇలా పైకి అనుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకి పువ్వొత్తి అనేది చాలా మంచిగా వస్తుంది. ఇలా అనుకున్న తర్వాత కొంచెం క్వాంటిటీ దూదిని అయితే మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి. ఇలా కొంచెం సరిపోతుంది. దీన్ని మధ్యలో పెట్టేసి కొంచెం మనకి విభూది అనేది అప్లై చేసేసి ఇలా పైకి కనుక లాగాము అనుకోండి, మనకి ఒత్తి అనేది చాలా మంచిగా గట్టిగానైతే రెడీ అయిపోతుంది. మెయిన్గా వాటర్ బాటిల్ క్యాప్ అనేది మనకి అన్నీ కూడా ఒకే సైజ్ లాగా వచ్చేలాగా చేస్తాయి. అలాగే మనకి ఒత్తి అనేది కూడా వెలిగించినప్పుడు మంచిగా నిలుస్తుంది, కింద పడిపోకుండానైతే ఉంటుంది. ఇలా మన వాటర్ బాటిల్ క్యాప్తో మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని ఒత్తులైతే సింపుల్గా ఈజీగా జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లోనే 100 ఒత్తులైతే ఈజీగా చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంకి సరిపడా ఒత్తులన్నీ కూడా ఇలా ఈజీగానైతే చేయండి. పువ్వొత్తులు అలాగే మనకి 365 ఒత్తులు ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒక్కసారి చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.